శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం గోపికాకాంతలు అందరూ వచ్చి యశోదమ్మకి కృష్ణుడి మీద అనేకమైన నేరాలు చెప్పడం వరకు తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు యశోద వారిని అడిగింది, ఇవన్నీ ఎప్పుడు చేశాడు అని అడిగింది. ఇవన్నీ ఇవాళ పొద్దున చేశాడు అని వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆవిడ అన్నది, ఈ వేళ పొద్దుటి నుండి మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. నేను పిలిస్తే వచ్చాడు. కాసేపు ఆడుకుందుకు బయటకు వెళ్ళాడు. మళ్ళీ కొద్దిసేపట్లో ఆకలేస్తోందని ఇంటికి వచ్చేశాడు. అన్నం పెడితే తిని పడుకున్నాడు. మీరంతా నా కొడుకుని గురించి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. నా పిల్లవాడు అందంగా ఉంటాడని, బుజ్జికృష్ణుడని మీరు ఇన్ని చాడీలు చెబుతారా? మా అబ్బాయికి కింద 2 పళ్ళు, పైన 2 పళ్ళు. వాడికి 4 దంతాలు. నోట్లో వేలు పెడితే కొరకలేడు. వాడి మీద ఇన్ని నేరాలు చెబుతారా? వాడికి ఏం తెలుసు అసలు? ఇక్కడే ఉన్నాడు. నేనే అన్నం పెట్టాను. వాడికి ఉన్న చిన్ని బొజ్జకు ఇంత వెన్న తినేశాడా? అన్నీ అబద్ధాలే. అలా చెప్పకూడదమ్మా అంది. ఇవన్నీ ఒక్కొక్కళ్ళు చెబుతుంటే అందరిళ్లలో తాను చేశానని కృష్ణ పరమాత్మకు తెలుసు. వాళ్ళు చెబుతున్నప్పుడు అమ్మ ఒడిలోనే పడుకున్నాడు. ఎక్కడో దూరంగా కూడా లేడు. అమ్మ ఒడిలో పడుకుని ఆమె పమిటి కొంగు నోట్లో పెట్టుకుని వాళ్ళు అలా చెబుతుంటే కన్నార్పకుండా వాళ్ళ వంక చూసి నేను చేశానా అన్నట్టుగా మళ్ళీ అమ్మ వంక చూసేవాడు. అప్పుడు తల్లి పిల్లవాడు ఆ పనులు చేసి ఉండడని నిర్ధారించుకుంది. గోపస్త్రీలు తల్లితో తన చేష్టల గురించి చెబుతుంటే కృష్ణుడు ఎంతో భయపడిపోయిన వాడిలా, చాలా అమాయకుడిలా, ఏ తప్పు చేయని వాడిలా అమ్మ కొంగుతో ఆడుకుంటూ చూసేవాడు. అమ్మ పొంగిపోయి వాడిని బుర్ర పట్టేసుకుని ఆ చిన్న కృష్ణుడికి ముద్దులు పెట్టేసుకుని మా అబ్బాయి అలాంటి వాడేమీ కాదు, అవతలికి పొండి అంది. అప్పుడు కృష్ణుడు గోపికల వంక చూసి ఒక దొంగ నవ్వు నవ్వాడు. అవును, ఇప్పుడెందుకు తెలుస్తుందిలే. ఇన్నేళ్లలో జరిగినవి నీ ఇంట్లో జరిగినప్పుడు నీకు తెలుస్తుంది. నీ ఇంట్లో జరిగినప్పుడు నీవేం చేస్తావో మేము చూస్తాం అని గోపికా స్త్రీలు ఉక్రోషంగా అనుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు. గోపకాంతలు కృష్ణుడి మీద చెప్పిన మాటలు యశోదాదేవి నమ్మలేదు. సాక్ష్యం మీద ఆధారపడింది. ఉదయం నుండి నా కొడుకు నా దగ్గరే ఉన్నాడు. ఇన్నిళ్లలో తిరిగి ఇన్ని పనులు ఎలా చేస్తాడు? నా ఒడిలో ఎంత అమాయకంగా పడుకున్నాడో, కాబట్టి కృష్ణుడు ఏ దోషమూ చేయలేదు అని ఆవిడ ఒక నిశ్చయానికి వచ్చింది. తన పిల్లవాడు అన్ని తప్పులు చేస్తే పట్టుకోవచ్చు కదా అని ఆవిడ భావన. పరమాత్మ అలా దొరికిపోతాడా? అలా దొరికిపోయేవాడైతే పరమాత్మను అందరూ పట్టేసుకుంటారు కదండి. అప్పుడు గోపకాంతలకు అక్కసు వచ్చింది. అప్పుడు వాళ్ళు అన్నారు, నీ ఇంట్లో కృష్ణుడు ఇలాంటివి చేయకుండా ఉంటాడా? ఏదో ఒక రోజున చేస్తాడు. అప్పుడు నీవేం చేస్తావో మేము చూస్తాం. ప్రతిరోజు ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉంటాం. ఈ అవకాశం రాగానే నువ్వేం చేస్తావో మీ ఇంటికి వచ్చి చూస్తాం. అప్పుడు చూద్దాం అని వెళ్ళిపోయారు. ఆయన అమాయకుడు కాదు, వెంటనే లీలలు చేసేస్తాడు. అమ్మకి చిన్న కానుక ఇవ్వాలనుకున్నాడు. అది మహాజ్ఞానులు కూడా దర్శనం చేయలేని కానుక. భక్తి కలిగిన వానికి ఈశ్వరుడు జ్ఞానం ఎలా ఇస్తాడో అన్నదానికి ఒక గొప్ప ఉదాహరణ. ఒకనాడు తల్లి యశోదాదేవి లోపల పనిచేసుకుంటోంది. బయట బలరాముడు ఇతర గోపాలులు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న వారు గబగబా పరిగెత్తుకుంటూ యశోదాదేవి దగ్గరకు వచ్చారు. వచ్చి అమ్మ నువ్వు ఎన్నో మాటలు కృష్ణుడికి మట్టి తినకూడదని చెప్పావు కదా, తమ్ముడు మళ్ళీ మేము చెప్పినా సరే వినకుండా మట్టి తినేస్తున్నాడు అని చెప్పారు. పిల్లలు దాక్కునే ఆట అని ఒక ఆట ఆడుతూ ఉంటారు. కృష్ణునికి ఇది చాలా ఇష్టం. మనకి జారత్వం చోరత్వం చాలా ఇష్టం. అందుకే ఆయన చిన్నప్పటి నుంచి ఆ 2 లీలలే చేశాడు. దొంగాట ఆడేటప్పుడు అందరూ దాక్కుంటారు. ఈయన కూడా ఎక్కడో దాక్కునేవాడు. ఒక్కడూ కూర్చుని మట్టి తీసి నోట్లో పోసేసుకునేవాడు. ఈ చర్య వలన భూకాంత పొంగిపోయేది. ఈలోగా మరొక చోట దాక్కున్నాడు. కృష్ణుడు నోట్లో మట్టి పోసుకోవడం చూసేశాడు. ఒక పిల్లవాడు ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ విషయాన్ని వాడి అమ్మా నాన్నలకి చెప్పడానికి ఇంకా మిగిలిన పిల్లలందరూ చాలా ఉత్సాహపడిపోతూ ఉంటారు. అందుకని ముందుగా బలరామునికి చెప్పారు. తర్వాత గోపబాలరందరూ కలిసి కృష్ణుని చేయి పట్టుకుని లాక్కుని యశోద దగ్గరకు తీసుకువెళ్ళారు. యశోద అదృష్టమే అదృష్టం అండి. జీవితంలో యశోద లాంటి జన్మ ఉన్నవాళ్ళు చాలా అరుదు. యశోద 3 అక్షరాల పేరు. ఆడవారు పెట్టుకుందుకు యోగ్యమైన పేరు. కానీ చాలా చోట్ల ఈవేళ ఆ పేరు కనబడట్లేదు. చాలామంది యశోద అనే పేరు పెట్టుకోవడం లేదు. యశోద దగ్గరకు పరమాత్మ వెళితే ఆయన నోటి నిండా ఇసుకతోటి ఉన్నాడు కదండి. ఆవిడ అంది, పిల్లలు చెప్పిన మాటలు ఆవిడ నమ్మేసింది. ఆయన ఏమీ తక్కువవాడు కాదు, తిన్నాడు. ఈ లీల యశోద అదృష్టాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. పరమాత్మ లొంగిపోయినట్లుగా కనబడిన స్వరూపం ఒక్క యశోద దగ్గర తప్ప మరొక చోట లేదు. ఆయన లోకాలన్నిటికీ నడివిడిని నేర్పించినవాడు. వేదం ఆయన మాట. అపౌరషేయము వేదమును ఆయన పలికితే ఋషులకు సమాధిలో వినబడేది. ప్రపంచం ఇలా ఉండాలని వేదం చేత ఆయన కట్టడి చేశాడు. ప్రపంచానికి మార్గదర్శనం చేసిన మహాపురుషుడైన పరమాత్మని
ఈవిడ మార్గదర్శనం చేస్తోంది. ఆవిడంది, ఏరా కృష్ణ, మన్ను తినవద్దని నీకు ఎన్ని మాటలు చెప్పాను? మన్ను ఎందుకు తింటున్నావు? నేను ఇంతకుముందు నీకు ఎన్నో మాటలు ఇలా తినవద్దని చెప్పాను కదా, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగింది. అలా అడగడానికి ఈమె ఏదైనా తపస్సు చేసిందా అండి? లేదు. ఈవిడ కేవలం ఒక గోపిక అయినా కృష్ణ పరమాత్మను గద్దించి అడుగుతోంది. నేను చెప్పింది నీవు ఎందుకు వినడం లేదు? మట్టి తినవద్దని నేను చెప్పాను, కానీ నువ్వు తిన్నావు. వీళ్ళందరూ నువ్వు మట్టి తిన్నావని చెప్తున్నారు. నీ అన్న, నీ స్నేహితులు అందరూ నువ్వు మట్టి తిన్నావని చెప్తున్నారు. మట్టి ఎందుకు తిన్నావు? తినడానికి ఇంకా చాలా పదార్థాలు ఉన్నాయి కదా. ఇంట్లో వెన్న ఉంది, నెయ్యి ఉంది, పెరుగు ఉంది, ఇంకా తినే పదార్థాలు బోలెడని ఉన్నాయి. అవేమైనా తినవచ్చు కదా, మట్టి ఎందుకు తినడం అని అడిగింది. అప్పుడు కృష్ణుడు మాట్లాడిన తీరును పోతన గారు ఎలా దర్శనం చేశారో చూడండి. అమ్మా, నేను మన్ను తినడం ఏమిటి? నేను శిశువునా? నేను వెర్రివాడినా? వీళ్ళ మాటలు నమ్మి నన్ను మట్టి తిన్నావని అనేస్తున్నావు. నన్ను నువ్వు కొట్టడం కోసమని వీళ్ళందరూ లేనిపోని చాడీలన్నీ నా మీద కల్పించి చెబుతున్నారు. ఆయన ఎంత వేదాంతం చెప్తున్నారో చూడండి. తన్మాత్రలలో పృథివీకి వాసన ఉంటుంది. నేను నిజంగా మట్టిని తిన్నవాడినైతే పృథివిలో నుండి వాసన వస్తుంది. కాబట్టి నేను మట్టి తిన్నట్టయితే నా నోరు మట్టి వాసన రావాలి కదా. ఏది నా నోరు వాసన చూడు. నా నోట్లోంచి మట్టి వాసన వస్తే అప్పుడు నన్ను కొట్టు అన్నాడు. అప్పుడు యశోద, ఏంటి వీడు ఇంత తెంపరతనంగా మాట్లాడుతున్నాడు? మట్టి తినలేదంటున్నాడు, మట్టి తిన్నది లేనిది తెలియడం కోసం తన నోరు చూడమంటున్నాడు. నిజమేంటో ఇప్పుడే పరిశీలిస్తానని కృష్ణుడు నోరు తెరవమంది. యశోదాదేవిది ఎంత అదృష్టం అండి. ఎంతో తపస్సు చేసిన మహాపురుషులు ఎక్కడో జారిపోయి మరలా జలమాలు ఎత్తుతూ ఉంటారు. అంతటా నిండి ఉన్న ఈశ్వరుని చూడలేకపోయారు. అంతటా ఈశ్వరుని చూడడం అనేది జ్ఞానం. ఏమీ చదువుకోని స్త్రీకి అంతటా ఈశ్వర దర్శనం చేయిస్తున్నాడు పరమాత్మ. ఈశ్వరుడి యందు లోకం కనబడుతోంది, లోకాన్ని ఈశ్వరుని యందు ఉంది. పరమాత్మ ఇప్పుడు ఈ తత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఇది బ్రహ్మాండ దర్శనం. దీనినే మృద్భక్షణము, విశ్వరూప ప్రదర్శనము అంటారు పోతన గారు. కృష్ణుడు నోరు తెరిచాడు. అమ్మ తన మోకాళ్ళ మీద కూర్చుని కొడుకు నేరు వాసన చూద్దామని నోటి దగ్గరికి వెళ్ళబోయింది. బాలుడు నోరు తెరిచాడు. సమస్త పర్వతములతో, నదులతో, సముద్రాలతో, చెట్లతో, నదులతో, లోకంతో, నందవ్రజంతో, నందవ్రజంలో ఉన్న పశువులతో, తన ఇంటితో, తనతో, నందుడితో కలిసి అందరూ లోపల కనబడ్డారు. ఇన్ని బ్రహ్మాండములు పిల్లవాడి నోట్లో కనబడుతుంటే ఆవిడ తెల్లబోయింది. నోరు తెరిస్తే పిల్లవాడి నోట్లో ఉన్నవన్నీ చూసి యశోద అంది, ఇది కళ, వైష్ణవమాయ, ఏదైనా సంకల్పమా? అసలు నేను యశోదనేనా? నేను నా ఇంట్లోనే ఉన్నానా? వీడు నా కొడుకేనా? వీడి నోట్లో బ్రహ్మాండములన్నీ ఉన్నాయా? ఆలోచించి చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. పిల్లవాడేమిటి? పిల్లవాడి నోటిలో బ్రహ్మాండాలు ఏంటి అని ఆశ్చర్యపోయింది. మనం మామూలుగా ఆలోచిస్తే ఒక చిన్న పిల్లవాడి నోట్లో అన్నీ ఉంటాయా అనే అనుమానం వస్తుంది. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి శ్లోకంలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు చూడండి. దానికి అర్థంగా ఒక రావి చెట్టు ఉంది. అది చాలా పెద్దది. అంత పెద్ద రావి చెట్టు సూక్ష్మదిశ చిన్న విత్తనంలో ఉంటుంది. అందుకనే దాని నిర్మాణానికి సంబంధించిన సమస్త ప్రక్రియ చిన్న విత్తనము నుండే వచ్చింది. కానీ సూక్ష్మావస్థనేందు అణిగి ఉంటుంది. ఇందులో నుండి రావి చెట్టు రాదు అని అనుకుంటే మనం పొరపాటు పట్టినట్లే. అలాగే ఒక నువ్వు గింజ నుండి అనేక నువ్వు గింజలు వస్తాయి. అలాగే బ్రహ్మనందు లోకమంతా ఉన్నది బ్రహ్మమే, లోకము అయి ఆయన ఉన్నాడు. కాబట్టి ఉన్నది ఒకటే స్వరూపం, అదే ఈశ్వరుడు. ఆయన అనుగ్రహం కలిగిన వాడు ఉత్తర క్షణం రమణ మహర్షి అయిపోవచ్చు అనుకున్నాం అనుకోండి, అది భక్తి. అటువంటి ఈశ్వరానుగ్రహం ఎవరి మీద పడుతుందో మనం చెప్పలేం. అటువంటి జ్ఞానసిద్ధి కలిగిందంటే దాని వలన కైవల్యం వస్తుంది. యశోద కృష్ణుని కేవలం తన కొడుకుగా భావన పెంచుకుంది. ఈ ప్రేమయే భక్తి. తెలియకుండా ప్రేమించినా ఆమె ఈశ్వరుణ్ణే ప్రేమించింది. ఇటువంటి భక్తికి పర్యవసానం జ్ఞానం. ఇదే విశ్వరూప సందర్శనం. అయితే ఇక్కడ పరమాత్మ ఒకటి అనుకుంటున్నారు. అమ్మ ఇలా జ్ఞానంతో ఉండిపోయి అమ్మ బాగా లోకంలో చూసేస్తే ఇక నాకు అమ్మగా ఉండలేదు. కాబట్టి మళ్ళా వైష్ణవమాయి తప్పాలి అనుకున్నాడు. అనగానే ఆమె బ్రహ్మమును మరిచిపోయి లోకమును చూడాలి. అందుకని ఆమె జ్ఞానమును ఉపసంహారం చేశాడు. అంతే, ఆమె అమ్మ అయిపోయింది. ఈయన కొడుకు అయిపోయాడు. ఏ కాలం నందు మరల మాయను ప్రసరింపచేశాడు. అలా ప్రసరింపచేసేసరికి మరల ఆమె వైష్ణవమాయలోకి వెళ్ళిపోయింది. కృష్ణుడు నా కొడుకు, చిన్న బిడ్డడు అనే భావనలోకి వెళ్ళిపోయింది. ఇంత లేలి చేసినవాడు మళ్ళా ఎంతో అమాయకత్వాన్ని నటిస్తాడు. ఇదే వైష్ణవమాయం అంటే, ఇదే పరమాత్మ అనుగ్రహం అంటే.
యశోద పిల్లవాడికి రాత్రి అన్నం పెడుతోంది. ఆయన అస్తమాను నోరు తెరుస్తున్నాడు. అమ్మ ఆయన నోట్లో అన్నం పెడుతోంది. కానీ ఆ నోట్లోనే తాను బ్రహ్మాండాలను చూసినట్లు ఆమెకు జ్ఞాపకమే లేదు. కృష్ణుడు అన్నం తినడానికి మొరాయిస్తున్నాడు. అప్పుడు ఆమె, నీకు పెరుగు అన్నం చక్కగా కలిపి పెడుతుంటే మూతి అలా ఇలా తిప్పేస్తున్నావు, నీకు అన్నం ఎందుకు సహిస్తుంది? నిన్నేం చేస్తానో తెలుసా? మా ఇంట్లో ఒక పిల్లవాడున్నాడు, వాడికి అన్నం అక్కర్లేదు, వాడికి ఎప్పుడూ ఆటలు కావాలి, ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుతూ ఉంటాడు అని చెప్పి నిన్ను మాధవ కవళం వాడికి ఇచ్చేస్తాను. వాళ్ళ దగ్గర పెద్ద సంచి ఉంటుంది, నిన్ను ఆ సంచిలో పడేస్తారు. వాడు నిన్ను మూట కట్టేసి భుజాన్ని వేసుకుని పట్టుకుని పోతాడు. వాడు ఊరు బయటికి తీసుకువెళ్ళి అన్నేళ్లలోంచి తీసుకువచ్చినవన్నీ నీకు పెడుతూ ఉంటాడు. వాటిని తిందువు కానీ అప్పుడు అది నీకు ఎంతో రుచిగా ఉంటుందే, అప్పుడు వాళ్ళ దగ్గర తిను. అమ్మ పెడితే ఎందుకు సహిస్తుంది నీకు అని. చూడండి, సహజంగా అమ్మలందరూ అలాగే అంటుంటారు. పిల్లవాడికి ఏమీ అర్థం కాదు, అయినా సరే వాడితోటి ఏమిటో కబుర్లు చెప్పేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ యశోదమ్మ కూడా చూడండి, పూర్వం రాత్రిపూట అన్నాలు అవి తినేసిన తర్వాత మిగిలిన అన్నాలు పెడతారని రాత్రిపూట భిక్షగాడు వస్తూ ఉండేవారు. వచ్చి మాధవ కవళం తల్లి అంటుంటారు. అంటే మాధవుడికి కొంచెం కాస్త అన్నం పెట్టమ్మా, నువ్వు నాకు పెడితే మాధవుడికి పెట్టినట్టే వస్తుంది అని అరుస్తూ ఉండేవాడు. అటువంటి వాడికి నిన్ను అప్పచెప్పేస్తాను అని యశోదాదేవి కృష్ణుణ్ణి భయపెట్టింది. అందుకని వీళ్ళందరూ కూడా ఈ దొరికిన అన్నాలు తినేసి ఓ చెట్టు కింద పడుకుంటూ ఉండేవారు. అందుకని ఆ పేరు కూడా చూడండి, మాధవుడికి కవళం, మాం అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త. మాధవ కవళం పెట్టడంలోగా మీ ఆర్తిని చూసి ఈశ్వరుడు మీకు ఐశ్వర్యం ఇస్తాడు అనే అర్థం కూడా వస్తుంది. ఈ మాటలు యశోదాదేవి అనేసరికి నన్ను ఇంత మాటలు అంటావా అని కృష్ణుడు అమ్మకేసి కోపంగా చూస్తున్నాడు. ఇంతలోకే అమ్మ మాధవ కవళం తల్లి అని బయట నుండి బిచ్చగా నరుపు వినపడింది. వచ్చిన వాడిని ఒట్టినే పంపించకూడదని కొద్దిగా అన్నం వేద్దామని యశోద అన్నాన్ని గిన్నెలో పెట్టుకుంటోంది. అప్పుడు కృష్ణుడు గభాలను లేచి అమ్మకాళ్ళని పట్టేసుకుని ఆమె చీరలోకి తలపెట్టేశాడు. అడుగులు వేద్దామంటే వదలడు. అమ్మ వంక చూసి, మాధవ కవళం తల్లి అన్నవాడి వంక చూసి, అమ్మ నన్ను వాడికి ఇచ్చేస్తావా అని భయపడిపోయిన వాడి వల్లే చూస్తూ అమ్మ కాళ్ళను పట్టేసుకునేవాడు. అప్పుడు అమ్మ వాడిని మాధవ కవళం వాడికి వేయనని చెప్పి వాడి భయం పోగొట్టి కృష్ణుడి చేత అన్నం తినిపించేది. అప్పుడు కృష్ణుడు ఓ దొంగ నవ్వు నవ్వి అన్నం తినేసేవాడు. ఆ నవ్వు చూసి యశోద పొంగిపోయేది. కృష్ణుడు ఎంత అమాయకత్వం నటించాడో చూడండి, ఎంత జ్ఞానంతో ఎంత విశ్వరూప దర్శనం చేయించాడో చూడండి. ఇది కృష్ణ పరమాత్మ అంటే. ఈశ్వరుడు ఏదైనా చేయగలడు. పుష్పదంతుడు పరమశివుని ఉద్దేశించి శివమహిమ స్తోత్రంలో ఒక మాట అంటారు. పరమాత్మ దూరంగా ఉంటాడు, దగ్గరగానూ ఉంటాడు, అమాయకుడిలా ఉంటాడు, మహాజ్ఞాని అయి ఉంటాడు, యౌవనంలో ఉంటాడు, వృద్ధాప్యంలో ఉంటాడు. ఈశ్వరుడు ఒక రూపంతో ఉండడు. ఎంత మాయ చేశాడో చూడండి. సుఖమహర్షి చెప్పిన ఈ లీలను విని పరీక్షిత్తు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. ప్రపంచంలో ఇంతటి గొప్ప అదృష్టం పొందిన యశోదానందుల వంటి భార్యాభర్తలు ఎవరైనా ఉన్నారా? ఆ యశోదలది ఎంత అదృష్టం! వారిద్దరూ ఏం పూజ చేశారు? వారు ఏ పూజ చేస్తే కృష్ణుడు వారికి ఇలా కొడుకై పుట్టాడు? ఈ విషయాన్ని చెప్పవలసిందని పరీక్షిత్తు సుఖమహర్షిని అడిగాడు. అప్పుడు సుఖబ్రహ్మ ఏం చెప్పాడు, ఎందుకు ఇలాగ జరిగింది అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇంకా రేపు పారాయణంలో మనం ఉలూకల బంధనం అని కార్తీక పురాణంలో నేను చెప్పాను. అయినప్పటికీ భాగవతం అంతర్గతంగా ఈ ఉలూకల బంధనం మనం కనుక తెలుసుకున్నట్టయితే మనకున్న బంధనాలన్నీ కూడా తొలగిపోయి కృష్ణుడిలో లీనమవ్వడానికి, మనకి మోక్షం ప్రాప్తించడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు మనం ఉలూకల బంధనం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.